'వీరమల్లు' సినిమా ఈ నెల 24థ్ రాబోతుంది. ఇది ఫిక్స్. బట్ ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథని ఇందులో వక్రీకరించి చూపించారు అని చెప్పేసి బ్యాన్ చేస్తాం అంటున్నారు. మరి ఎవరు బ్యాన్ చేసిన సినిమా అవుతుంది అనుకుంటున్నారా? సినిమా అయితే కాదు, కాకపోతే వాళ్ళే చెప్తున్నారు కదా ఇది ఓన్లీ ఫిక్షన్ సినిమా, ఇది కల్పితాలు మాత్రమే అని. ఏదంటారంటే ఏదో ఇట్లా పండుగల సాయన గురించి అప్పుడెప్పుడో పురాణాల్లో అది అని చెప్తున్నారు, కానీ అవన్నీ ఏమి ఉండవని డైరెక్ట్ చెప్తున్నారు వీళ్ళే. ఎందుకంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఆయననే చెప్తున్నాడు ఇదన్నా అసలు ఏం లేదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఫ్రీగా ఏదో వేసుకొని చూపించేసి నిజంగానే అది ఏదైనా ఉంటారంటే కన్నప్ప సినిమాకు ఏదో ఖర్చు చేసినట్లు ఏదో ఉంటే చేపించుకొని చేయాలి, కానీ ఇట్లా సినిమాని బ్యాన్ చేస్తాం అది అన్నాడు మాత్రం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ లుక్స్ గానీ పోస్టర్స్ గానీ సాంగ్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు ఏమనలా. జస్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఇదంతా కూడా ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. ఉంటది అడావిడి బ్యాచ్ ఉంటది, కొంచెం ఏదో అడావిడి చేస్తారు, తర్వాత అది సాఫీగానే నడుస్తుంది నా అభిప్రాయం. అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక రకంగా చాలా మంది అడ్డుపులు వేస్తున్నారు. మరి ఎంత మంది అడ్డొచ్చినా కూడా 24th కి సినిమా గ్రాండ్ గా వస్తుందని అందరికి తెలిసిందే. బట్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు మధ్యలో. అంటే ఇదేంటంటారంటే కొన్ని రోజుల నుంచి రిలీజ్ డేటు మార్చడం వల్ల ఇది అవ్వదు అని కొంతమంది రాతలు రాశారు. ఎందుకంటే చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది, చాలా డేట్లు కూడా మార్చారు. అందువల్ల ఏంటంటే కొన్ని నెగిటివ్ కూడా కొంతమంది చెప్పారు, ఇది అవ్వదు, ఇది ఇప్పట్లో అవ్వటం లేదు, పవన్ కళ్యాణ్ గారు డేట్ తీసలేరు, ఈ సినిమా అవ్వదు అది అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటారంటే కొత్తగా ఏదో దీని పండుగల సాయన అనేటైనా అది ఒక దీని గురించి ఉంది అది అని చెప్తున్నారు. కాకపోతే నేనేమంటున్నానంటే సినిమా మొత్తము ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి మీరు పెద్దలు చూడండి, చూడేసి నిజంగానే అభ్యంతరకరం ఏదేమన్నా సీన్లు ఉన్నాయేమో అప్పుడు బ్యాన్ చేస్తామని చెప్పండి. లేకపోతే ముందుగా ఏదో పులి అంటారంటే ఏదో తోక అన్నట్లు ఇప్పుడు అది చూడక ముందే అది చేసేసి ఏదో బ్యాన్ చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 5 years నుంచి కూడా సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ గా ప్రొడ్యూసరే చెప్పేశాడు ఈసారి డేట్ మారదని. ఇంకా మారదు, ఎందుకంటే ఆయననే చెప్పారు ఎడిటింగ్ ప్రాబ్లం ఉంది, ఇది లాస్ట్ సీన్ లో అది చాలా ఖర్చు పెట్టి చేశాము, అది చాలా రోజులు 15 రోజులు చేశాము, అది ఎడిటింగ్ అవ్వలేదు కాబట్టి పోస్ట్పోన్ అవుతుందని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. దానివల్ల పోస్ట్పోన్ అయిందంటే తప్పితే ఏదో వేరే ఏ కారణంగా అది. అంటే దీని గురించి కంప్లైంట్ చేసినప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు ఉంటారు కదండి, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ తర్వాత మనకి మూవీ అనేది రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మూవీ అయినా ఎవరి మూవీ అయినా చిన్న ఎవరి మూవీ అయినా కానీ మూవీలో కంటెంట్ బాగున్నప్పుడు ఎవరిని మనం కించపరిచినప్పుడు ఏ మూవీ అయినా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ గానీ పోస్టర్స్ గానీ సాంగ్స్ ట్రైలర్ కూడా వచ్చేసింది లాస్ట్ కి. సో ఇక్కడ ఎక్కడ కూడా కనిపించని ఒక పండుగల సాయన ఒక కథ ట్రైలర్ వచ్చిన తర్వాతనే కనిపించింది అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. నిజంగా ఆయన కథ ఉంది అనుకుంటున్నారా? అంటే అది మొఘల్ సామ్రాజ్యం సంథింగ్ అనేది అక్కడ కొంచెం ట్రైలర్లో చూపించారు. మళ్ళీ ఇది యాడ్ అయిందో లేదో మళ్ళీ సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ పర్యవేక్షణలో జరిగింటుంది కదా రివ్యూ, వాళ్ళే ఒక బయటకు వచ్చేసి లేదని స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కూడా బీసీ నాయకులైనా ఎవరైనా కామ్గా ఉంటారని నా ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు కూడా కామ్ గా ఉండి ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడతారంటే కావాలని కూడా సినిమాని ఆపేద్దామని కొంతమంది అనుకుంటున్నారు అంటున్నారు. సో నిజం అనుకోవచ్చా? ఒకరు ఆపితే ఆపేదానికి ఏ మూవీ ఎవరు ఆపలేరు ఇంతవరకు. ఏదైనా మూవీ ఆపగలిగారా? ఆర్జీవి ఎంత ఏమంటారు సెన్సిటివ్ ఇష్యూ మూవీ తీసినా కూడా ఎవరు ఆపలేకపోయినారు. సెన్సార్ బోర్డు వన్స్ సర్టిఫై చేసిందంటే ఏ మూవీ అయినా రిలీజ్ అవ్వాల్సిందే మన ఇండియాలో, దాన్ని ఆపడానికి ఎవరు హక్కేం లేదు. దాంట్లో ఏమన్నా కట్ చేయాల సీన్స్ మాకు అంటే రిలీజ్ అయిన తర్వాత అనుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ నిమిషం నుంచి ఈ సెకండ్ నుంచి ఈ నిమిషం దాకా మనకి ఇక్కడ దీన్ని చూపెట్టారని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కోర్టులో కానీ సో సెన్సార్ బోర్డు కానీ లేకుంటే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్ కానీ రిమూవ్ చేస్తారు. కానీ సినిమా అనేది ఎవరు ఆపలేదు. పవన్ కళ్యాణ్ సినిమా అయినా సంపూర్ణ సినిమా అయినా ఎవరిది ఎవరు ఆపలేరు.